ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను ఫ్రాన్స్‌లో మాస్టర్స్ చేయాలంటే స్కాలర్‌షిప్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ స్కాలర్‌షిప్స్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిగిలినవి వాటికి లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు వెళ్లి చూడొచ్చు. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. మనం ఫస్ట్ ఇప్పుడు చెర్పక్ స్కాలర్షిప్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఈ చెర్పక్ స్కాలర్షిప్ అనేది బ్యాచిలర్స్, మాస్టర్స్ అండ్ ఎక్స్చేంజ్ స్టూడెంట్స్కి ఇస్తారు. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 30 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అండ్ ఇండియాలో బ్యాచిలర్స్ లేదా క్లాస్ 12 ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి ఉండాలి. ఒకవేళ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి వెళ్తున్నట్లయితే మీ దగ్గర దానికి కూడా ప్రాపర్ లెటర్స్ ఉండాలి. సో ఇదన్నమాట మనకున్న రిక్వైర్మెంట్స్. ఒకవేళ మీరు బ్యాచిలర్స్ ఫినిష్ చేయకపోయినా మంచి బ్యాచిలర్స్ కాలేజ్లో అడ్మిషన్ అంటే బ్యాచిలర్స్ చదువుతూ ఉండాలన్నమాట. సో ఇది రిక్వైర్మెంట్స్. ఈ అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లో ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మీ పాస్పోర్ట్ కాపీ అండ్ అలాగే మనకు మీ బ్యాచిలర్స్ అండ్ 12th క్లాస్ మార్క్స్ కార్డ్స్. 12th క్లాస్ అంటే మనకి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ ఎవ్రీ సెమిస్టర్ మార్క్స్ కార్డ్స్ అండ్ అలాగే మీరు ఇంటర్న్షిప్స్ ఆర్ జాబ్ చేస్తుంటే దానికి సరిపడా ప్రూఫ్స్ అండ్ ఆ ఎంప్లాయ్మెంట్ లెటర్స్ అండ్ ఇంటర్న్షిప్ లెటర్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మన లాస్ట్ సెమిస్టర్ అంటే మన లాస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే మన కాలేజ్ అయినా లేకపోతే మనం లాస్ట్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ చేసిన ఒక ఆ ఆర్గనైజేషన్ నుంచి ఒక LOR తీసుకోవాలి. ఆ LOR లెటర్ హెడ్ మీద ఉండాలి, సీల్ చేసి ఉండాలి. సీల్ అంటే స్టాంప్. సో ఇది ప్రాపర్ డాక్యుమెంటేషన్తో ఉండాలి LOR. వీలైతే ఆ LORని మనకున్న అంటే ఈ చెర్పక్ స్కాలర్షిప్ కాంటెక్స్లో రాయించుకోవాల్సి ఉంటుంది. అది ఇంకా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఆ LORలో మీ ప్రొఫెసర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ మీ మేనేజర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండేటట్టు చూసుకోండి. అలాగే మీ CV సబ్మిట్ చేయాలి. మ్యాక్సిమం 2 పేజెస్ కన్నా CV ఎక్కువ ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం మీకు ఫ్రెంచ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన అడ్మిషన్ లెటర్ ఉండాలి. సో ఒకవేళ మీకు కనుక అడ్మిషన్ లెటర్ లేకపోతే మీరు అప్లికేషన్ వేసిన వాటిల్లో మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాలేజ్ అప్లికేషన్లో వేసిన ప్రూఫ్తో అప్లై చేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఒక అప్లికేషన్ మాత్రమే వేయండి. ఇఫ్ యూ అప్లై ఫర్ 2 to 3 అట్లా చేస్తే ఖచ్చితంగా రిజెక్ట్ అవుతారనమాట. సో ఒక అప్లికేషన్ మాత్రమే వేయండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో ఓపెన్ అవుతుంది. డిసెంబర్ లాస్ట్ వీక్లో ఓపెన్ అయ్యి మార్చ్ లాస్ట్ వీక్లో క్లోజ్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ అండ్ ఈ ప్రాసెస్ రిజల్ట్స్ మనకు మే ఎండ్లో మెయిల్ ద్వారా వస్తాయి అన్నమాట. ఏప్రిల్ ఎండ్, నాట్ మే ఎండ్. ఏప్రిల్ ఎండ్లో మెయిల్ ద్వారా వస్తాయి. మన అప్లికేషన్ ఫామ్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అడుగుతారనమాట. ఆ SOPని ఖచ్చితంగా మంచిగా ఫిల్ చేయండి. SOP ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూఆర్ అప్లయింగ్ ఫర్ ద ఇంటర్న్షిప్. ఈ చెర్పక్ స్కాలర్షిప్ కోసం ఖచ్చితంగా మంచిగా SOP రాసుకోండి. ప్లీజ్ డోంట్ మెస్ ఇట్ అప్. SOPs ఆన్లైన్లో చూసి అంటే ఇన్స్పిరేషన్ తీసుకొని రాయొచ్చు ఆర్ మీ ఓన్గా రాయొచ్చు. బట్ డోంట్ డెలికేట్ టు థర్డ్ పర్సన్, ఎందుకంటే మీ స్టోరీని మీకన్నా ఎవరు బాగా చెప్పలేరు, అథెంటిక్గా చెప్పలేరు. సో SOP ప్రాపర్గా రాసుకోండి. ఇప్పుడు మనం చెర్పక్ స్కాలర్షిప్ వల్ల మనకు ఎంత వస్తుంది అంటే బెనిఫిట్స్ ఏంటో చూస్తాము. ఎవ్రీ మంత్ 860 euros వస్తుంది మనకు లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ చేయడానికి. 860 euros ఫ్రాన్స్లో ఎక్కడున్నా కంఫర్టబుల్గా బతకచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టూడెంట్ వీసా ఫీ ఉండదు. ఎట్ ద సేమ్ టైమ్ ఎడ్యుటీ ఆఫ్ ఫ్రాన్స్ అంటే క్యాంపస్ ఫ్రాన్స్ ప్రాసెస్ది ఫీ వేవ్ అయినా అవుతుంది, లేక ఆ ఫీ అయినా రియంబర్స్ వచ్చేస్తుంది. సో ఇలాంటివి ఉన్నాయి. దీని తర్వాత మనకు ఫ్రాన్స్లో హౌసింగ్కి మనకు హెల్ప్ చేస్తారనమాట. సో ఈ వీసా హోల్డర్స్కి వెరీ వెరీ గుడ్ హౌసింగ్ తక్కువ రేట్కి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాంగ్ విత్ గుడ్ అసిస్టెన్స్. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ చెర్పక్ స్కాలర్షిప్. సో మీరు ఒకవేళ SOP రాస్తే ఐ కెన్ రీడ్ ఇట్ ఫర్ యూ ఫర్ ఫ్రీ ఆర్ సో ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ నా టాప్ మేట్ ఉంది, లేకపోతే యూ కెన్ ఆల్సో రీచ్ అవుట్ టు మీ ఆన్ Instagram. ఐ కెన్ రీడ్ యువర్ స్కాలర్షిప్ లెటర్స్ SOPs for free for చెర్పక్.
సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది ఐఫిల్ స్కాలర్షిప్ అనమాట. ఐఫిల్ స్కాలర్షిప్ అనేది మనకు మన కాలేజెస్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ స్కాలర్షిప్ మనం డైరెక్ట్గా అప్లై చేయడానికి లేదు. వెరాస్ చెర్పెక్ స్కాలర్షిప్ మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అండ్ అది ఇండియన్స్కి సెపరేట్గా ఉన్న స్కాలర్షిప్ అనమాట. కానీ ఐఫిల్ స్కాలర్షిప్ అనేది మనము డైరెక్ట్గా అప్లై చేయడానికి లేదు. మన ఇన్స్టిట్యూట్ అంటే మన కాలేజ్ మన కోసం అప్లై చేస్తారు. సో ఫస్ట్ రీచ్ అవుట్ టు మీకు ఒకవేళ ఇది అప్లై చేయాలి అని ఉంటే మీ కాలేజ్ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్కి రీచ్ అవుట్ అవ్వండి అండ్ సీ హౌ టు గో అబౌట్ ఇట్. ఈ మాస్టర్స్ కాలేజ్ లేకపోతే మీరు పిహెచ్డి అండ్ డాక్టరేట్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసి అప్లై చేయాలన్నమాట. ఇది ఓన్లీ మాస్టర్స్ అండ్ పిహెచ్డి చేస్తున్న వాళ్ళకి ఇస్తారు. మాస్టర్స్ స్టూడెంట్కి 24 months స్కాలర్షిప్ ఇస్తారు. డాక్టరేట్ వాళ్ళకి 3 years 36 months ఇస్తారనమాట. ఈ స్కాలర్షిప్కి బేసిక్లీ ఎలిజిబిలిటీ అనేది మీ ఇట్స్ వెరీ కాంపిటేటివ్. సో మీకు బెస్ట్ అకాడమిక్ రిజల్ట్స్ అనేది ఉండాలి. అండ్ మీ కాలేజ్ వాళ్ళు షుడ్ బిలీవ్ దట్ మిమ్మల్ని రికమెండ్ చేస్తే మీకు స్కాలర్షిప్ వస్తుంది అని అప్పుడే రికమెండ్ చేస్తారు. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దాట్. ఈ స్కాలర్షిప్లో ఇంక్లూడ్ అయింది ఏంటి అంటే మాస్టర్స్ వాళ్ళకి మంత్లీ 1181 రూపీస్ అలవెన్స్ లాగా వస్తుందన్నమాట. విచ్ ఇస్ వే కంఫర్టబుల్. హ్యాపీగా బతకొచ్చు ఫ్రాన్స్లో ఎక్కడ ఉండాలన్నా కూడా. హౌసింగ్ సర్చ్కి హెల్ప్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మనకు ట్రాన్స్పోర్టేషన్ అంటే టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్కి ఎట్ ద ఎండ్ అండ్ స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అంటే మనం వెళ్ళడానికి రిటర్న్ టికెట్కి ఫైనాన్షియల్గా టికెట్కి హెల్ప్ చేస్తారు. హౌసింగ్ సర్చ్ ఇందాక చెప్పినట్లు హెల్ప్ చేస్తారు. ఇన్సూరెన్స్ వాటికి హెల్ప్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కల్చరల్ యాక్టివిటీస్, ఇమర్షన్ ప్రోగ్రామ్స్ వాటిల్లో చాలా హెల్ప్ ఉంటుందన్నమాట. ఈ ఐఫిల్ స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, చెర్పాక్ కానీ ఐఫిల్ కానీ మీ ఎడ్యుకేషన్ ఫీజ్ అంటే ట్యూషన్ ఫీజ్ కవర్ చేయవు. ఓన్లీ మంత్లీ ఎక్స్పెన్సెస్కి మాత్రమే కవర్ చేస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే ఐఫిల్ స్కాలర్షిప్ డాక్టరేట్ చేయాలి అనుకుంటే దానికి మాత్రం మంత్లీ 1800 వస్తుంది. మాస్టర్స్ వాళ్ళకి 1181 వస్తుంది ఐఫిల్లో. చెర్పాక్లో మాత్రం బ్యాచిలర్స్కి మాస్టర్స్కి రెండిటికి 860 euros పర్ మంత్ ఇస్తారు. సో ఇది ఓన్లీ మంత్లీ లివింగ్ ఎక్స్పెన్సెస్కి మాత్రమే ఇస్తారనమాట. సో ఇవి బెనిఫిట్స్. సో అంతే. ఇవి కాకుండా కాలేజ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇండివిజువల్ కాలేజెస్, కొన్ని కాలేజెస్ 5,000 euros 10,000 euros కూడా ఇస్తాయి. మా కాలేజ్లో అయితే 1,000 euros to 4,000 euros వరకు స్కాలర్షిప్ ఉంటుంది. నాకు 2,000 euros ఇచ్చారనమాట. అంటే నా ఫీజు 2 yearsకి 30,000 euros ఉంటే 30,330 దాన్ని 2 euros తగ్గించి 28,000 నేను ఇప్పుడు పే చేస్తున్నాను అనమాట. సో ఇట్లా కాలేజ్ సైడ్ నుంచి స్కాలర్షిప్స్ ఉంటాయి. అవి కాకుండా డాక్టరేట్ చేస్తున్న వాళ్ళకి హ్యుమానిటీస్ అండ్ లా ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. నేను దాని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ వెళ్ళి చూడండి. ఎట్ ద సేమ్ టైం నేను 1-on-1 సెషన్స్ తీసుకుంటున్నాను. ఎస్పెషలీ మీరు కనుక కాలేజ్కి అప్లికేషన్ చేయాలన్నా, SOPs లాంటివి చేయాలన్నా, లేకపోతే ఫారెన్కి రావడానికి ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ రీచ్ అవుట్ టు మీ ఆన్ టాప్మేట్. దానికి కూడా లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ అండ్ డౌట్స్ లాంటివి ఏమన్నా ఉంటే డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.